ఇప్పుడు లోకంలో చాలా మందికి యేసు ప్రభు తెలుసు. వాళ్ళని అడిగితే యేసు ప్రభు ఎవరు అంటే ఆయన కూడా ఒక దేవుడు అంటారు. కొంతమంది అంటారు యేసు ప్రభు అంటే ఆయన ఒక మతకర్త అండి అంటారు. నాకు తెలియని నా చిన్నతనంలో నేనేమనుకున్నానంటే యేసుక్రీస్తు గురించి నాకు వినబడినప్పుడు ఆయన పట్టుకొని సిలివేశారంటే వాళ్ళ దేశంలో ఆయన ఉగ్రవాదేమో అనుకున్నా. అంత క్రూరంగా వాళ్ళు సంహరించారంటే ఉగ్రవాదేమో అనుకున్నాను నేను. నాకు తెలిసింది అది. ఇప్పుడు యేసు ప్రభు నిజంగా మతకర్త, ఉగ్రవాదే? కొంతమంది ఇప్పుడు ముస్లిం సోదరులను యేసు ప్రభు ఎవరని అడిగితే ప్రవక్త అంటారు. అట్లాగా వాళ్ళకు అవగాహన ఉన్న పరిధిలో వాళ్ళు ఎంతవరకు ఆయనను గురించి తెలుసుకున్నారో అంతవరకు వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు మీరు నన్ను అడిగారు అనుకో యేసు ప్రభు ఎవరు అని అడిగారు అనుకో, నేను చాలా చెబుతా. లేఖనంలో నేను ఎరిగిన సత్యాలే కాదు, వ్యక్తిగతంగా యేసుని నేను ఎలా ఎరుగుదునో అన్నీ చెబుతా. ఎలా యేసును అనుభవించానో అన్నీ చెబుతా. యేసు ప్రభు ఎవరు అని మీరు అడగండి, నేను చెప్పను. నంబర్ 1, యేసు ప్రభు దేవుని పరిపూర్ణత. దేవుని పరిపూర్ణత వ్యక్తిగా క్రీస్తునందు నివసించుచున్నది. అది నాకు అర్థమైంది. అది మొదటి విషయం. మళ్ళీ అడగండి యేసు ప్రభు ఎవరు అని అడగండి. మీరు అడిగారా? అడిగినట్టే. ఎవరో అంటే నేను చెప్తాను రెండవ మాట, యేసు ప్రభు నా మంచి స్నేహితుడు అని చెబుతాను. మై బెస్ట్ ఫ్రెండ్, నా మంచి స్నేహితుడు యేసు. మళ్ళీ అడగండి ఇంకా యేసు ప్రభు ఇంకా ఎవరు అని అడగండి. నా అనుభవం నేను చెబుతాను. మూడవది రైట్, మూడవది నా మంచి మాదిరి పురుషుడు అని చెప్తాను నేను. యేసు ప్రభు ఎవరు? నీకు ఎలా అర్థమయ్యాడు? ఆయన నాకు మాదిరి. ఆయన ఇంకా నీకు ఎట్లా అర్థమయ్యాడు? ఆయన నాకు స్నేహితుడుగా అర్థమయ్యాడు. ఇంకా ఎట్లా అర్థమయ్యాడు? నాకు పెద్దన్నగా అర్థమయ్యాడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఏం చెబుతావు? నాకు తండ్రిగా అర్థమయ్యాడు. ఇంకా 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 ఎట్లా గ్రహించాడు? నాకు తల్లిగా అర్థమయ్యాడు. తల్లిగా ఎలా అర్థమయ్యాడు చెప్పండి? సహజంగా మనం తప్పు చేసినప్పుడు మన చిన్నప్పుడు అనుభవాలు చెప్దాం. మనం తప్పు చేసినప్పుడు మన కోటింగ్ ఇచ్చేది ఎవరు? నాన్న. అమ్మ మేజర్ కోటింగ్ ఏమి ఇవ్వదు. అమ్మ ఇచ్చే కోటింగ్ అంతా మైనర్ కోటింగే. అమ్మ కొడితే కోపం వచ్చి కొడితే ఒక దెబ్బ పటపట 2 దెబ్బలు కొట్టి వదిలేసి. నాన్న అట్ట కాదు, మన నిషా దిగిందాక దంతాడు. డౌట్ లేదుగా? ఎంతమంది ఒప్పుకుంటారు? నాన్న కోటింగ్ మేజరా, అమ్మ కోటింగ్ మేజరా? ఎక్కువ ఎవరు దన్నారు నిన్ను చెప్పు? అమ్మ దన్నిందా? పాపం తమ్ముడిని వాళ్ళ అమ్మ ఎక్కువ దన్నిందంట. సహజంగా మన లోకంలో చూస్తే 100లో దాదాపు 80% వరకు అమ్మలు కొట్టే దెబ్బలు తక్కువ ఉంటాయి, నాన్న కొట్టే దెబ్బలు. చాలాసార్లు ఏం జరిగింది తెలుసా? మనం తప్పు చేసినప్పుడు డైరెక్ట్గా అమ్మ దగ్గర పోయి చెప్పగలుగుతాం కానీ నాన్న దగ్గర ధైర్యం చాలదు. కానీ కేసు నాన్న దాకా పోయింది.